శంకర్ గారు ఉన్నారు, ఇప్పటిపల్లి శంకర్ గారు ఉన్నారు. ఇదే నాకు సంబంధించి సార్ కూర్చోవాలి సార్ ప్లీజ్. సుధాకర్ గారు, బోడ సుధాకర్ గారు బాబా కూర్చో, బాబు కూర్చో. అయ్యా ఒకే కూర్చోండి సార్. బాబు ఎడిదిరి కూర్చో, ఎడిదిరి కూర్చో. నిలబడ్డ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడ, ప్లీజ్ సిట్. అందరికీ మనసు పెట్టండి ప్లీజ్. రాణా ప్రతాప్ గారు ఇక్కడ. ఇప్పుడు మనము ఇందాక నేర్చుకున్న అతి ముఖ్యమైనటువంటి విషయం ఇది నాభి సెట్టింగ్ అనేది. దానికి సంబంధించి పారంపర్యంగా వారికి ఉన్నటువంటి అనుభవాలు చెప్తారు, మీరంతా నోట్ చేసుకోండి. ఇది అద్భుతమైన విషయం, అసలు ఎప్పుడు ఇంత 20 ఏళ్ళు ఇక్కడ వినలేదు. ఇలాంటి వేదికల ద్వారానే మనం ఇలాంటి విషయాలు నేర్చుకుంటాము. దయచేసి మనసు పెట్టి వినండి అందరూ, ఓకేనా సార్ ప్లీజ్. జై గురుదేవ్. నా పేరు ఇప్పటిపల్లి శంకర్, మాది కోనరావుపేట విలేజ్ సార్, మండలం జూలపల్లి, చుప్పాంట. ఎవరు మాట్లాడదండి, అందరు నిశ్శబ్దం ప్లీజ్ సార్. హలో, నాకు ఈ అవకాశం కలిపి ఇక్కడ మీటింగ్ అవుతుందని డాక్టర్ కళాకోటి కిషన్ రావు గారు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీటింగ్ కూడా చాలా లేట్గా వచ్చాను. అయితే మా నాన్న చదువుకోలేదు, మా తాత ముత్తాతలు, పెద్దనాన్న, చిన్నాన్న, మా అమ్మ వాళ్ళ బావ వాళ్ళు అందరూ ఆయుర్వేద డాక్టర్ గారు వెంకట నుండి, తాత ముత్తాతల నుండి. నాకు చిన్ననాటి నుండి వాటి మీద ఇంట్రెస్ట్ బాగుండేది. అయితే మధ్యలో ఆర్ఎంపీ నేర్చుకున్నా, ప్రాక్టీస్ పెట్టినా, కానీ ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్, ప్రతిదానికి భయం. ఇంజక్షన్ చేయాలన్నా, గోలు వేయాలన్నా, ఏమైనా పేషెంట్ సీరియస్ ఉన్నట్టే కాదు భయం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యం చేద్దామంటే ఈ మూలికలు కూడా తిరిగితే కొంతమంది స్వార్థపరం ఏంటంటే ఒక మూలిక మనకు ఫారెస్ట్లో తిరిగి మనం తెచ్చుకోలేము. ఫారెస్ట్లలో అది 6 నెలలు దాటిందంటే అవసరం మూలిక గుణం పోతుంది, అసలే ఉండదు. అప్పుడు 30-40 సంవత్సరాల కింద ఇంట్రెస్ట్ ఉన్న అప్పుడు అంత రీసెర్చ్ చేసిన అప్పుడు వదిలిపెట్టేసింది. ఆయుర్వేదం మనతో కాదు, మూలిక దొరుకుతుంది కాదు. మధ్యలో హోమియోపతి పట్టుకున్నా, దాదాపు 90% సక్సెస్ అయినా హోమియోపతి ద్వారా. బట్ ఈ మధ్యలో కొన్ని సంఘటనలు చూస్తే నాకు మళ్ళీ అదే ఎఫెక్ట్ వచ్చింది. తల్లి లాంటిది ఆయుర్వేదం, సైడ్ ఎఫెక్ట్ లేని. తెల్లకాలం చేరు 1000 సంవత్సరాల కింద ఏది పనిచేసిందో, ఏ రోగం మీద పనిచేసింది ఇప్పటికి కూడా అదే పనిచేస్తుంది. అదే అలోపతిలో ఒక జెండామైసి 20 సంవత్సరాల కింద పనిచేస్తే ఇప్పుడు లేదు. అంపోక్సిన్ వచ్చింది, సెఫలాక్సిన్ వచ్చింది, టాక్సిన్ వచ్చింది, సెఫ్ట్రాక్సిన్ వచ్చింది. బట్ అది సూర్యుడు ఇటు ఉదయించి అటు కూపుతారని ఎంత నిజమో ఆయుర్వేదం హోమియోపతి కూడా అంతే నిజం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు చిన్న మూలికలతోటి వంటిలో వైద్యశాల చేసుకోవచ్చు. 70-80% రోగాలు మనం ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. నాకు జ్వరం రాక 35 సంవత్సరాలు గర్వాలు చెప్పుకుంటున్నాను. ఈవెన్ పారాసిటమాల్ కూడా 3 రకాల వైద్యం తెలిసినా కానీ 3 రకాల వైద్యం 30 సంవత్సరాల అనుభవం ఉన్నా కానీ ఇంతవరకు పారాసిటమాల్ లేదు. ఫస్ట్ ఇంకోటి కొన్ని సయాటిక్ల, డిస్క్ ప్రాబ్లం, సర్వికల్ స్పాండిలోసిస్, వీటిలో ఇప్పుడు కొద్దిమంది అంటే మోటో అంటారు, జీడి గింజ మహా అద్భుతమైన ఔషధం. గంటలలో రెడీ కరెక్ట్ ట్రీట్ చేసి దానికి పెడితే ఒకవేళ మిస్ అయితే కూడా అవుతుంది. అయితే ఇట్లా అనుభవం చేస్తే ఆయుర్వేదంలో మన కొన్ని సూత్రాల మీద బేస్ మీద ఉన్నది. వాతము, పిత్తము, కఫము, ఈ 3 లేకుండా ఏ వ్యాధి రాదు ప్రపంచంలో. ఏ వ్యక్తికైనా ఏ జీవికైనా వాత, పిత్త, కఫాలి 3 ఇవి బ్యాలెన్స్ ఉంటే కదా. అదే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిండు, రజోగుణం, తమోగుణం, సత్వగుణం. రజో తమో గుణం ఉన్న వాళ్ళకే వ్యాధులు వస్తాయి, సత్వగుణంలో రావు. ఆహార వ్యవహారాలు అన్ని మంచుకుంటాయి. మన భారతదేశం అంటే ఋషులకు, మునులకు పుట్టినిల్లు. మన భారతదేశం ప్రపంచానికి తల్లి వంటిది. కానీ ఈరోజు అల్లోకి తెచ్చి టాబ్లెట్ చేసింది. జస్ట్ ట్రై అండ్ ఎర్రర్, ప్రయత్నించి విఫలంగా. ఒక స్ప్రింగ్ మీద కాలు పెట్టి తొక్కితే ఎంతసేపు ఉంటుందో మన తీస్తే అట్లా ఉంటుంది. మన గోల్ ఇస్తే 6 to 8 hours మాత్రమే పని చేస్తుంది బాడీ మీద. అల్లోపతి షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, మనం తెచ్చుకున్న రోగాలు మన వంటింట్లోనే మహా అద్భుతాలు సృష్టించుకోవచ్చు. నేను చేసే వైద్యంలో కిడ్నీ స్టోన్స్, పైల్స్, తర్వాత ఫిషరు, గ్యాస్ ట్రబుల్, తర్వాత కొన్ని దగ్గు, ఇట్లాంటి చాలా కేసులు ఉన్నాయి. ఒక 10,000 పైచీలు చేసిన కిడ్నీ స్టోన్స్, పైల్స్. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న విషయం ఏంటిదంటే, నేను ఒక 35 సంవత్సరాల కింద, ఇప్పుడు నాకు 57 సంవత్సరాలు, 35 సంవత్సరాల కింద అప్పుడు నాకు 93 కిలో బరువు లేదు.
విపరీతంగా నాకి నొప్పిపోయి దొడ్డికి వస్తే ఆగే సింపుల్గా చెప్తాను నేను. పిక్కలు గుంజేది, కడుపు విపరీతంగా నొప్పి వచ్చేది. మామూలుగా డాక్టర్ దగ్గరికి వచ్చిన కన్సల్టెన్సీ, మెట్రోజీలు అవన్నీ వగైరా వగైరా అన్నీ కానీ ఇంకో ఆయన దగ్గరికి పోతే ఈ నాకులో అది దీపం పెట్టిండు, ముంత కాపడం పెట్టిండు, తీడిలు, ఇట్లా 6 months టార్చర్ అనుభవించిన. రోజుకు 4 నుంచి 5 సార్లు 6 సార్లు మోషన్ పోయేవాడిని. మళ్ళీ అరగకు నావి పోతే లక్షణాలు ఎట్లుంటాయి అంటే వెల్లెక్కలు పడుకోబట్టి ఉదయం ఏం తినకముందే ఎంటీ స్టమక్ తోటి వెల్లెక్కలు పడుకోబట్టి ఈ బొడ్లో వేలు పెడితే మనకు సింటమ్స్ ఏర్పడతాయి. నావి ఎట్లా కొట్టుకుంటుంది అనేది. పైకి పోతేనే ఉకారం కాంతి తింపడం ఉంటుంది, ఆ క్రిందికి పోతేనే మోషన్స్ అవుతాయి, కట్టు నొప్పి వేస్తుంది. ఇవి సింటమ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆ మూలిక ఏంటిదంటే మనకు సింపుల్ ఇప్పుడు ఇక్కడ పడితే ఎక్కడ పడితే అక్కడ నేల ఉసిరి గుర్తుపెట్టుకోండి. మహాబ్రహ్మాండమైన మొక్క నేల ఉసిరి. దాని లివర్లో కానీ జాండీస్లో కానీ కొన్ని వ్యాధులలో చాలా మహాద్భుతంగా పనిచేస్తుంది నేల ఉసిరి. చిన్న చిన్న ఆకులు ఉంటాయి, కింద పెద్ద కాయలు ఉంటాయి. దాన్ని వాడుకునే పద్ధతి ఏంటంటే ఫస్ట్ ఖచ్చితంగా నాభి నొప్పి పెయింది అని డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఏలు పెట్టి ఆదివారం ఉదయం లేదంటే బేస్తవారం ఉదయం చిన్నగా పసుపు కుంకుమ తీసుకొని పోయి శుభ్రతతో స్నానం చేసి ఆ చెట్టు మీద వేసి కొంచెం ముదిరిన వేరును తీసుకొచ్చి 1 ఇంచు పొడుగు కట్ చేయండి. ఇంచు పొడుగు కట్ చేసి సాఫ్ట్ వెల్లెగల మనిషిని పడుకోబెట్టి నాయనకి పెయిన్ అన్న వాళ్ళకి మాత్రమే పడుకోబెట్టి కదలకుండా బ్రీతింగ్ కరెక్ట్ తీసుకుని కాలు చేసి చక్కగా సుపైనెస్లో పడుకోబెట్టి ఆ మొక్కను ఒక దారాన్ని కట్టి 3 రకాల దారం అంటే ఎర్ర తెల్లది పచ్చదక్క కట్టి బొడ్లో పెట్టి ఒక 10 నిమిషాలు స్టేబుల్గా మాట్లాడకుండా కదలకుండా పడుకోమనండి. 10 నిమిషాల తర్వాత ఇట్లా కూర్చున్న వ్యక్తి పడుకున్న వ్యక్తిని స్ట్రేట్గా పడుకోబెట్టి పశ్చిమోత్తాసనం లాగా కిందికి మెడలు మంచి కొంచెం అట్ని ప్రెస్ చేసించండి ఒక 2-3 నిమిషాలు. తర్వాత ఆ చెట్టు వేది బొడ్డుగా ఉండేట అది ఎప్పుడు ఊసిపోతే అది రాకుండా నిమ్మండి. అది స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ. అది ఎప్పుడు మీరు కట్టుకున్నారో అప్పటి నుండి ఈ 4-5 సార్లు మోషన్స్ కానీ కడుపు నొప్పి కానీ ఈ ఉకారం కానీ వాంతి కానీ ఈ నాభికి సంబంధించిన లక్షణాలు 100% కొన్ని వేల మంది చేసినాయి. ఉచితంగా ₹1 తీసుకోమని సేవ కార్యక్రమం కింద చాలా ఊళ్ళో వచ్చింది. నాకైతే ఈ ఒక్కదాన్ని మాత్రం డబ్బులు తీసుకోవాలి సేవ కింద. మహా అద్భుతమైన ఔషధం అది నేల ఉసిరి. ఇందులో 2-3 రకాలు ఉంటాయి. పొట్టిది ఉంటుంది, కొంచెం పొడుగుది ఉంటుంది. కొంచెం దొడ్డున్నది వేరు దొడ్డున్నది చూడండి. ఆదివారం కానీ గురువారం కానీ ఉదయం మొహం కడుక్కోక ముందు పేషెంట్కు ఏం నీళ్లు ఏం తాగకముందు పెట్టి మళ్ళా 10 గంటల దాకా ఏం తినబెట్టద్దు, తాగబెట్టద్దు. 10 గంటల తర్వాత ఒక్కటే బుక్క ఎల్లిపాయ కారం తినమండి. ఫస్ట్ ముద్దగా వెల్లిపాయ ఒక 2, కొంచెం కారం మిర్చి పౌడర్ వేసుకుని తినండి. ఇంకొక చిన్న సలహా, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది, దేవుని దగ్గర లేదు, డాక్టర్ దగ్గర లేదు. నిజంగా ఇప్పుడు ఎక్కువ వ్యాధులు వచ్చేది డాక్టర్లకి. మీరు 93 కిలోల నుంచి బరువుకు వచ్చారు కదా, అవి ఒబేసిటీ ఉన్న వాళ్ళు సింపుల్ టెక్నిక్ ఈజీగా తగ్గచ్చు. మందులు లేకుండా ఫ్యాటీగా తగ్గించుకోవచ్చు, డిస్క్ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు. కొంత మేధస్సును ఉపయోగించుకొని మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి చేయగలిగితే ఏ వ్యాధిని తగ్గించుకోవచ్చు. కాకపోతే తొందరపడి ఉరుగులాట పడి మనం పోయి ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు, అల్లోపత్ర నొప్పి గోల్డ్, కాల్షియం గోల్డ్ వేసుకుంటే ఎలాంటి దుష్ప్రభావం ఉందో బాడీ మీకు తెలుసు. ఈ కాల్షియం గోల్డ్, నొప్పి గోల్డ్ వేసుకుంటే ఇంకా విపరీతంగా వెయిట్ పెరగడం, ఒబేసిటీ రావడం ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. అందుగురించి నొప్పి అంటే ఇప్పుడు మన చాలామంది అనుభవం ఉన్న ఆయుర్వేదంలో చాలామంది వావిలి వేర్లు, ఆముదం వేర్లు, తర్వాత ఇంకా ఈ ఉమ్మెంతాయ వేర్లు ఇవన్నీ కూడా దంచి కొంచెం వేడి చేసుకొని కాపడం పెట్టుకుంటే కూడా గుడ్డపై గడుపుని అల్గా ఉంటాయి. అంటే గోలంతా విషపూరితంగా ఉండవు, లోపల వేసుకున్నంత గోలంతా. లేదంటే మామూలు ఇప్పుడు మెడికల్ షాప్లకైనా ఆయుర్వేద షాప్లకైనా ఆయిల్ దొరుకుతుంది, అవి కూడా రాసుకోవచ్చు, ఉపశమనం ఉంటుంది. పర్ఫెక్ట్ మొత్తం టోటల్ తగ్గడానికి మందులు అలోపతిలో కానీ ఇందాక. కాకపోతే డిస్క్ ప్రాబ్లమ్స్, సయాటిక్ అట్లా వాటి ఉన్నాయి. మొక్కల నొప్పులు గుజ్జారిన తర్వాత 90 సంవత్సరాల వచ్చిన తర్వాత ఎవరికి కూడా తగ్గవు, కామన్. వాతము పిత్తము కఫం అంటే వాతరోగాలు వచ్చేది 60 yearsకి ఆసైన తర్వాత అట్లా. అందుగురించి మన ఆరోగ్యం మన చేతులు ఉంది కనుక ప్రతి ఒక్కరికి నా సలహా ఏంటంటే 3 పూటలు అన్నం చేయడం బంద్ చేయండి. 3 పూటలు అన్నం కొంచెం పొద్దున్న వేస్తే సూరకాయ, కొత్తిమీర, పుదీనా జ్యూస్ తాగండి. మధ్యాహ్నం సిరిధాన్యంతో ఒక పూట అన్నం తినండి. రాత్రి కూడా తెల్లన్నంతో కట్టుకుని తినండి. లేదు అంటే ఇంకా ఆర్డర్ అంటే ఈ దుకాణాల పిండిలు బంద్ చేయండి, తెల్ల ఉప్పు బంద్ చేయండి, ఫిల్టర్ ఆయిల్ బంద్ చేయండి, ఫిల్టర్ బియ్యం బంద్ చేయండి.
ఇంతకుముందు స్వామీజీ అన్నట్టు తిలా తైలం నువ్వుల నూనె థిక్నెస్ ఉంటుంది అది. మనం ఇక్కడ కలిసి మొత్తం ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాకి యుద్ధం జరిగితే అక్కడ 75 ఉన్న నూనె ప్యాకెట్ ఇక్కడికి వచ్చాక 200 అయింది. అవునా కదా? దాని కారణం ఏంటి? మొత్తం పెట్రోల్ కెమికల్తో తయారవుతుంది అది. మనం ఫస్ట్ ఒక ఉప్పుని, నూనె, తర్వాత పేస్ట్, ఈ 3 బంద్ చేయండి. 100% మన ఆరోగ్యాన్ని ఒక పండు పండిన తర్వాత తొడుగు నుండి ఎట్లా విడిపోతుందో అదివారం రకమైన మందులు కూడా బతకవచ్చు. మనం కూడా 100 ఈజీగా బతకవచ్చు. మన ఆయుష్ మన చేతిలో నాటి సెట్ చేయగానే మీరు 7-8 గంటలు ఏం పెట్టద్దన్నారు కదా, భోజనం పెట్టద్దన్నారు. 7-8 గంటలు 10 గంటలు ఉదయం 6-7 గంటలు మనం నాటిలో ముక్క పెట్టినాం కదా, పెట్టిన తర్వాత 10 గంటల దాకా ఆహారం పెట్టాలి. 3 అవర్స్. నాకు సెట్ చేసినప్పుడు వెంబటే ఏదైనా పెట్టాలి అని చెప్పారు. లేదు లేదు, నేను ఇప్పటికీ కొన్ని వందల ఈ సిస్టమ్ వేరు, ఈ సిస్టమ్ డిఫరెంట్ కొద్దిగా చెప్పి ఎన్నో రకాల పద్ధతులు కదా మీరు చెప్పిన విధానంలో ఈ పద్యం ఈ విధానం. అయితే ఇంకోటి మీకు మలబద్ధకం ఉన్న త్రిపల చూర్ణం మీకు తెలిసే. తర్వాత ఇంకోటి వాటర్ థెరపీ. ఫస్ట్ వాటర్ కరెక్ట్ తాగిన వాళ్ళకు బీపీ పెరగదు, మలబద్ధకం రాదు, గ్యాస్ట్రైటిస్ రాదు, డియోడినల్స్ రాదు. రెండవది రక్తం పంచకుండా బీపీ పెరగదు, కొలెస్ట్రాల్ పెరగదు, కిడ్నీ స్టోన్స్ రావు, యూటీఐ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాదు. ఎలాంటి కాదు. మినిమం సమ్మర్లో అయితే 4 నుంచి 5 లీటర్లు, వింటర్ రైనీ సీజన్లో అయితే 3 నుంచి 3.5 లీటర్లు తాగండి. ఫస్ట్ ఉదయం 1 లీటర్ పావు నీళ్ళు తాగండి. ఎవరైనా వయసును బట్టి మీకు ఎట్లుంటుంది ఆరోగ్యం చూడండి. తర్వాత నెక్స్ట్ ఈ ఫాస్ట్ ఫుడ్ బేకరీలు పిస్తా బర్గర్ ఇంకేంటి ఉంటుంది వగైరా అవన్నీ బయట వేపుడు ఏం తినకండి. మీ ఇంట్లో అమ్మ చేసేది తినండి, అమృతంలాగా ఉంటుంది. ఇంకోటి ప్రాసెస్ ఫుడ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పిండి, గోధుమ పిండి, మైదా పిండి దుకాణాలు ఏమన్నా కానీ మీరు ఇంత సజ్జలు జొన్న రొట్టెలు లాంటి తెచ్చుకొని పిండి చేసుకొని తినండి, అద్భుతంగా ఉంటుంది. ఈ అవకాశం గురువు గారికి థ్యాంక్ యూ. చాలా సంతోషం, చాలా సంతోషం సార్. ఈరోజు మనం ఉదయం ఎదురు చూస్తున్నాము. మన గౌరవమైన పోషయ్య గారు పెద్దలు మనందరికీ కూడా గురుతుల్యులు సరే వారి మాటలు చూస్తున్నాం. ఒక 2 మంత్రాల ద్వారా వారి యొక్క వైద్యాన్ని కూడా తెలియజేస్తారు. తర్వాత అందరికి ఆఖరిగా ఉంది నాకు తెలుసు, ఎందుకంటే నాకు ఆఖరి కనుక